హలో ఫ్రెండ్స్, ఈ కుడియా సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక వన్ మోర్ లాక్ లస్టర్ డే గా చెప్పుకోవచ్చు ఈ రోజు మార్కెట్ లో. సో ఎవ్రీ డే మనకి ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి నెగటివ్ లో క్లోజ్ అవుతుంది చూస్తున్నాం, ఆ స్వల్ప పాజిటివ్ లో. బట్ ఈ రోజు డిఫరెంట్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇంకా ఫర్దర్ గా వీక్ అవుట్ అని చూసాం. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అరౌండ్ 24,985 దగ్గర ఓపెన్ అయ్యి నిఫ్టీ జస్ట్ 5-10 మినిట్స్ లోనే 25,028 ఒక హై పైకి వచ్చేసి దాని తర్వాత మేబీ ఆఫ్టర్ 9:45 నుంచి కూడా టోటలీ బిలో 25,000 ట్రేడ్ అవుట్ అని చూసాం. సో లో 24,920 అండ్ ప్రాబ్లీ క్లోజింగ్ 24,964, జస్ట్ 40 ఆర్ 50 పాయింట్స్ లోనే మూవ్ అవటం మనం నిఫ్టీని చూసాం. సో ఆఫ్టర్ 1,400 పాయింట్స్ ఫాల్ తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ వస్తుందా లేదా అనేది మనకి ఇంకా చెప్పలేము ఇక్కడ, ఎందుకంటే మార్కెట్ డెఫినెట్లీ ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తుంది. సో అది పాజిటివ్ కావచ్చు ఆర్ నెగటివ్ కావచ్చు. సో ఒకవేళ పాజిటివ్ న్యూస్ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ 24,289 పైన క్లోజ్ అయినప్పుడే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ నెగటివ్ న్యూస్ వస్తే కనుక 24,694 ఏదైతే స్వింగ్ లో ఉందో దాని కింద క్లోజ్ అవుతేనే మళ్ళా ఒక బిగ్ ఫాల్, మేబీ 300-500 పాయింట్స్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అప్పటి వరకు కన్సల్టేషన్ తప్పదు మనకి. 24,700 నుంచి 25,300 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ మనకి నిఫ్టీ పరంగా ఎక్కువ కనిపిస్తుంది. సో సెక్టర్ రొటేషన్ అగైన్ కొనసాగటం చూస్తున్నాం మనం. నిన్నైతే బ్యాంకింగ్ అవుట్ పర్ఫార్మ్ చేసిందో ఐటీ అండర్ పర్ఫార్మ్ చేసింది, ఈరోజు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయింది. ఎక్సెప్ట్ ఫర్ టీసీఎస్ ఏదైతే రిజల్ట్స్ ఇచ్చిందో అదొకటే ఐటీలో లూజర్ గా చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో హెచ్సిఎల్ టెక్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక వన్ మోర్ సెక్టర్ ఏదైతే ఈరోజు పెరగటం చేసామో ఇట్ వాస్ క్లియర్లీ ఎఫ్ఎంజీజీ స్పేస్ గా మనం చెప్పుకోవాలి. సో స్టాక్స్ లైక్ ట్రెంట్ ఆల్మోస్ట్ 2.5%, నిన్న కొంచెం ఒక రిలీఫ్ తీసుకున్న స్టాక్ ఈరోజు మళ్ళా ర్యాలీ కొనసాగటం చూసినా అబౌట్ 2.5%, దట్స్ ద బిగ్గెస్ట్ గెయినర్. దాని తర్వాత హిందుస్థాన్ లివర్ లాంటి స్టాక్స్, లేదంటే అదర్ నేమ్స్ లైక్ బ్రిటానియా లాంటి స్టాక్స్ కూడా ఈరోజు పెరగటం చేసాం. ఇక ప్రాబ్లీ కొన్ని నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎంసి మన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ఓఎన్జీసీ, కోల్ ఇండియా లాంటి స్టాక్స్ పెరగటం చేసాం. అండ్ ఎఫ్ఎంసీజీ లో టైటన్ కూడా ఈరోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక ఈరోజు లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఆటోస్ క్లియర్లీ కొద్దిగా బ్రేక్ డౌన్ రావటం చేసాం. స్టాక్స్ లైక్ M&M అండ్ మారుతి ఆల్మోస్ట్ బిట్వీన్ 1.5 to 2% దాకా కరెక్ట్ అవటం చేసాం. ఇప్పుడే అనుకున్న టీసీఎస్ ఒక 1.8% క్రాక్ అయింది బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ రియాక్షన్ అనొచ్చు. ఇంకా బ్యాంకింగ్ నేమ్స్ ఈరోజు వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. సో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక ఫార్మా సిప్లా 1.5% పడుతుంది చేసాం. అదేవిధంగా డాక్టర్ రెడ్డి స్వల్ప నెగటివ్ రియాక్షన్ రావటం చేసాం. ఇక అదానీస్ సెకండ్ డే ఆఫ్ ఫాల్ మనం రావటం చేసాం. నిన్న క్యూఐపీ ఏదైతే రేజ్ చేశారో అదాని ఎంటర్ప్రైజెస్, దాని తర్వాత ఈ రోజు ఒక 1% కూడా కింద కరెక్ట్ అవటం చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగినట్టు చెప్పొచ్చు ఈ రోజు అగైన్. ఎందుకంటే నిన్నటి హై ఏదైతే ఉందో 51,659 అండ్ 51,047 దాని మధ్యలోనే ట్రేడ్ అవటం చూసాం. సో నిన్న ఏదైతే 500 పాయింట్స్ గెయిన్ వచ్చిందో ఆల్మోస్ట్ ఈ రోజు 350 పాయింట్స్ దాకా గివ్ అప్ చేయటం చూసాం. సో ఈ సెక్టర్ రొటేషన్ చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీకి మనం వెళ్ళి చూస్తే కనుక 51,985 దాని పైన క్లోజ్ అవుతానే ఒక బ్రేక్అవుట్ చార్ట్ గా చెప్పుకోవచ్చు. అది 20-day మూవింగ్ యావరేజ్. ఇన్ఫాక్ట్ నిన్నటి హై 51,659. సో మేబీ 51,900, 52,000 మధ్యలో హ్యూజ్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ దీనికి మేజర్ సపోర్ట్ చూస్తే కనుక 50,914 ఏదైతే స్వింగ్ లో ఉందో ప్రాబ్లీ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూస్తే కనుక 50,200 నుంచి 52,000 1800 పాయింట్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్కువ కదలాడే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉన్నప్పటికీ కొన్ని గెయినర్స్ ఉన్నాయి. పిఎన్బి ఒక 1.7% పెరిగింది. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ లో ఫెడరల్ ఒక 1% పెరిగింది. అండ్ కోటక్ అండ్ ఎస్బీఐ స్వల్పంగా అరౌండ్ 0.3% దాకా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో నిన్న మొన్న పెరిగిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ పిఎస్యు, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ మంచిగా కరెక్ట్ అవటం చూసాం. సో ఐసిఐసిఐ బిగ్గెస్ట్ లూజర్ గా చెప్పుకోవచ్చు, 1.6% క్రాక్ అవటం చూసాం. దాని తర్వాత ఏయూ బ్యాంక్ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ, యాక్సిస్ కానీ ఇవన్నీ క్లోజ్ టు 1% కరెక్ట్ అవటం చూసాం. ఇక ఇండెక్స్ లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.68% దాకా కూడా క్రాక్ అవటం చూసాం. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ బంధన్ బ్యాంక్ ఈరోజు 11.5% పెరిగింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కొద్ది అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు 182 రూపీస్ ఉన్న షేర్ ఇప్పుడు
ఆల్మోస్ట్ 209 దాకా రావటం చూసాం. అంటే 20% పెరిగింది బ్యాంక్ నిఫ్టీలోంచి స్టాక్ అవుట్ అయిపోయి ఎప్పుడైతే కెనరా బ్యాంక్ ఇన్ అయిందో. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి మంచి రోజులు ఉన్నాయా? సో ఈరోజు పెరగటానికి ప్రధాన కారణం ఆర్బీఐ అప్రూవల్ ఏదైతే వాళ్ళ సిఇఓ అండ్ ఎండికి అప్రూవల్ ఇచ్చారో సేన్ గుప్తా గారికి. సో అదొక చీర్స్ లాగా తీసుకోవడం చూసాం బంధన్ బ్యాంక్. అఫ్ కోర్స్ దీనికి ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ 222 దగ్గర ఉంది, ఇంకో 12 రూపీస్ లో. అది బ్రేక్ అయితేనే మళ్ళీ ఇది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పటి వరకు ఇది రేంజ్ అనేది 185 to 222 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతుంది. ఇక నెక్స్ట్ బిగ్ మూవర్స్ వేర్ మెటల్స్ అని చెప్పొచ్చు. సో మనందరికి తెలిసిందే చైనా లాస్ట్ వీక్ స్టిమ్యులస్ ఇస్తారు అన్న ఒక వార్త రావడంతో మెటల్స్ లాస్ట్ వీక్ కూడా ర్యాలీ అయ్యాయి. అదే రూమర్ ఈ రోజు కూడా కొనసాగింది మార్కెట్ లో. రేపు అంటే సాటర్డే రోజు ఏదైతే చైనా గవర్నమెంట్ మీట్ ఉందో వాళ్ళు ఒక స్టిమ్యులస్ అనౌన్స్ చేస్తారని రూమర్స్ మార్కెట్ లో ఉన్నాయి. సో మెటల్స్ అండ్ స్టాక్స్ అన్ని కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో ఈ స్పేస్ లో మనం చూస్తే కనుక నాల్కో, ఎన్ఎండిసి, సేల్ ఆన్ స్టాక్ ఎనీవేర్ బిట్వీన్ 2 to 4.5% కూడా పెరగటం చూసాం. ఇక అదర్ గెయిన్స్ లో ఈరోజు మిడ్ క్యాప్ ఫార్మాలో ఒక మంచి యాక్షన్ రావటం చూసాం. గ్రాన్యూల్స్ అబౌట్ 4.5% పెరగటం చూసాం. అదేవిధంగా ఇఫ్కా ల్యాబ్స్ కానీ, అరోబిందో కానీ అండ్ లారస్ లాంటి స్టాక్స్ ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అండ్ రియల్ ఎస్టేట్ లో థర్డ్ డే ఆఫ్ ర్యాలీ కొనసాగింది స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ అండ్ ఓబ్రాయ్ రియాలిటీ వాటిల్లో. అండ్ అదర్ నేమ్స్ లైక్ మిడ్ క్యాప్ ఐటీలో పర్సిస్టెంట్ బిఎస్ సాఫ్ట్వేర్ లాంటి స్టాక్స్ లో ఒక పాజిటివిటీ అనేది కొనసాగింది. ఇక వీకెండ్ వాటిల్లో మనం బిగ్గెస్ట్ లూజర్ ఈరోజు చెప్తే కనుక క్యాపిటల్ గుడ్స్ లో కమిన్స్ ఇండియా 4.5% క్రాక్ అవుట్ అని చేసాం. ఇక బ్యాంకింగ్ ఫైనాన్స్ స్పేస్ లో ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. సో ఏదైనా న్యూస్ యాంటిసిపేట్ చేస్తుందా మార్కెట్, లేదంటే కనుక రిజల్ట్స్ కొద్ది బాగో అని ఒక ఫీల్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 8 days లోనే ప్రాబ్లీ స్టాక్ 189 నుంచి 163 దాకా పడింది. సో దీన్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే 3 months లో 159 అండ్ ఈ రోజు 200 మూవింగ్ యావరేజ్ కట్ అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ మేబీ యాంటిసిపేషన్ ఆఫ్ బ్యాడ్ రిజల్ట్ ముందే రియాక్ట్ అవుతాయి కాబట్టి అదేమైనా ఉందా, లేదంటే అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ వీక్ హార్ట్స్ ని జరపటా కింద తీసుకొస్తున్నారనేది చూడాలి. బట్ ఏదైనప్పటికీ 159 కింద క్లోజ్ అయిందంటే కనుక దీనికి మళ్ళా కొద్ది ట్రబుల్ ఉంటుంది. మేబీ ఇంకొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక ఆదిత్య బిర్లా క్యాప్, ఆర్ఈసి, పిఎఫ్సి, మన్నాపురం, చోలా ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక ఇప్పుడు అనుకున్న క్యాపిటల్ గుడ్స్ లో క్రాంప్టన్ కూడా ఈ రోజు మంచి రియాక్ట్ అవటం చూసాం. అబౌట్ 2% కరెక్ట్ అయింది. అండ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లో లాస్ట్ 2 days కి ఏదైతే గెయిన్స్ వచ్చాయో, మేబీ బీజేపీ ఏదైతే హర్యానాలో విన్ అయిందో ఆ రోజు మనం అనుకున్నాం ఇట్స్ ఓన్లీ చీర్ ర్యాలీ అని ఆర్ రివెంజ్ ర్యాలీ అని, అది కొంచెం గివప్ చేసిందని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ హెచ్ఏఎల్ కానీ, బిఎల్, బిహెచ్ఎల్ ఇవన్నీ కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక డయాగ్నోస్టిక్ స్పేస్ లో ప్రాబ్లీ లాల్ పాత్ ల్యాబ్ అండ్ మెట్రో ల్యాబ్స్ కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక హ్యూజ్ ర్యాలీస్ కొన్ని స్టాక్స్ లో రావడం చూసాం మనకి. ఇన్ఫాక్ట్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ కూడా అనొచ్చు. ఉషా మార్టిన్ 4.4 crores వాల్యూమ్ తోటి అబౌట్ 14% పెరగటం చూసాం. దీని యావరేజ్ వాల్యూమ్ హార్డ్లీ 30-40 lakhs అవుతాయి. సో సమ్ బిగ్ ఇన్స్టిట్యూషన్ కొన్నప్పుడు ఇలాంటి వాల్యూమ్స్ వస్తాయి. ఇన్ఫాక్ట్ న్యూలాండ్ లో కూడా ఆల్మోస్ట్ 15% గెయిన్ వచ్చింది. ప్రీవియస్ హై కూడా బ్రీచ్ అవటం చూసాం. సో వాల్యూమ్ 1.57 lakhs అయింది. దీని యావరేజ్ వాల్యూమ్ 20-25 lakhs అవుతాయి. అదేవిధంగా ఏజీఐ, గ్రీన్ ప్యాక్ ఇవన్నీ కూడా న్యూ హైస్ హిట్ కాలేదు కానీ బట్ ఒక మంచి మూవ్స్ 10% అప్ మూవ్ రావటం చూసాం. సో ఈ స్టాక్ కూడా వాల్యూమ్ మనం చూస్తే కనుక 12 lakhs వాల్యూమ్ జరిగింది. దీని యావరేజ్ 1 to 1.5 lakh పర్ డే అవుతాయి. ఇంకా అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ హెచ్సిసి, బిఎస్సి, నెట్వర్క్ 18, టీవీ 18 కానీ, లేదంటే పోకర్నా ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 5 to 8% దాకా పెరగటం చూసాం. ఇక అదర్ వీక్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక మేబీ స్పెక్యులేటివ్ అండ్ పవర్ స్పేస్ లో కొద్ది వీక్నెస్ అనేది కనపడింది మనకి. ట్రేడ్ టు ట్రేడ్ లో మొన్న షిఫ్ట్ చేసిన జీ మీడియా ఆల్మోస్ట్ ఒక 5% క్రాక్ అయి అబౌట్ 21 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా ఆర్ పవర్ కానీ, గ్రీన్ పవర్ కానీ ఇవన్నీ కూడా కొద్ది వీక్ అయ్యాయి. అండ్ స్మాల్ స్టాక్ నేమ్స్ చూస్తే కనుక జ్యోతి స్ట్రక్చర్ లాస్ట్ 4-5 days గా 24 నుంచి 35 దాకా ర్యాలీ అవటం చూసాం మనకి. దీనిలో ఆశిష్ కచోలియా ఎవరైతే ఒక ఏస్ ఇన్వెస్టర్ ఉన్నాడో అతను 2.7% స్టేక్ తీసుకున్నాడు అని ఒక వార్త రావడంతో 10 రూపీస్ పెరిగినాక ఈ రోజు స్వల్ప రియాక్షన్ రావటం చూసాం. డెఫినెట్లీ ఇది 28 ఆ రేంజ్ వస్తే కనుక ప్రాబ్లీ ఒక అట్రాక్టివ్ బై అవుతుంది. అదేవిధంగా ఆంటోనీ వేస్ట్ కానీ, సరేగామా కానీ, గ్యాబ్రియల్, స్టార్ హెల్త్, ఎస్బిసిఎల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేపీ పవర్ వీటన్నిటిలో కూడా స్వల్పంగా బిట్వీన్ 2.5 to 3% దాకా వీక్ అవటం చేసాం. సో రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది. సో ప్రాబ్లీ రిజల్ట్స్ అనుగుణంగా స్టాక్ రియాక్షన్ అనేది ఉంటుంది. మేబీ ఫెస్టివల్ సీజన్ వస్తుంది. ఐ థింక్ రేపు దసరా అండ్ దాని తర్వాత November 1st దివాళీ ఉంది. సో ఈ 15-20 days డెఫినెట్లీ జ్యువెలరీ స్టోర్స్ కి
మంచి డిమాండ్ ఉంటుంది. సో ఆ స్పేస్ లో ప్రాబ్లీ టైటాన్ లాంటి స్టాక్స్, కళ్యాణ్ జ్యువెలరీ లాంటి స్టాక్స్ కొంచెం యాక్షన్ ఉండొచ్చు. అది కొద్దిగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టి స్టాక్ మూవ్ అవుతుంది, కానీ అది కూడా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చే వరకు అట్లీస్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రాబ్లీ ట్రేడింగ్ బెట్స్ అయితే తీసుకోవద్దని సజెస్ట్ చేస్తాం. ఇన్ కేస్ మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ లేకపోయినా కూడా దట్స్ ఓకే. సైడ్ లైన్స్ లో ఉన్న ఇట్స్ గుడ్, బట్ ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చినాక ట్రేడ్స్ తీసుకుంటేనే ప్రాబ్లీ ప్రాఫిట్స్ అనేది మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.